హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు ప్రశాంతి కుకింగ్ అండ్ హెల్త్ అండి. నేను ప్రశాంతిని. ఈరోజు వీడియోలో బెల్లం పాల తాలికలు పాయసం చూపిస్తానండి. పాలు పెరగకుండా బెల్లంతో కమ్మగా రుచిగా చేసుకొని మీ ఇంటిల్లిపాది తినొచ్చండి. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. మనం వినాయకుడికి ప్రసాదంగా కానీ చేసి పెట్టుకుంటాం కదా, ఇలాగా భలే బాగుందండి. మీరు కానీ ట్రై చేయండి. వాళ్ళు ఫస్ట్ టైం వీడియో చూస్తుంటే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి వీడియోలోకి వెళ్ళిపోదాము. చూడండి, సగ్గుబియ్యం అండి. చిన్న టీ గ్లాస్ నిండా 1 గంట ముందు నానబెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని 1 కప్పు నిండా నీళ్ళు పోసి 1 చిటికెడు సాల్ట్ వేయండి. స్వీట్లో అయినా కానీ మనం తినేటప్పుడు ఎగుటు లేకుండా ఉంటుంది. 1 చిటికెడు సాల్ట్ వేసుకోవటం వల్ల నీళ్లు మరుగుతున్నప్పుడు 1 కప్పు బియ్యం పిండి అండి. మనం ఏ కప్పుతో నీళ్ళు పోసామో అదే కప్పుతో తీసుకున్నాను. ఇప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఈ పిండిని చక్కగా కలుపుకోవాలండి. పిండి నీళ్ళలో ఈ విధంగా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఇలాగా పిండి అంతా నీట్గా ముద్దగా కలుపుకోవాలండి. కొంచెం ఇది కాలుతుంటుంది కాబట్టి కొంచెం నీళ్ళు తడుపుకుంటూ చేత్తో ఇలా ముద్దగా కలుపుకోవాలి. బాగా సాఫ్ట్గా 1-2 నిమిషాలు బాగా ఇలా కలుపుకోవాలండి. ఇలా కలిపి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఒక గిన్నెలో కొంచెం నెయ్యి తీసుకొని చేతికి ఇలాగా రాసుకోండి. మనకు పిండి అంటుకోకుండా ఉంటుంది. ఇలా కొంచెం పిండి ముద్ద తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలాగా తాలికలు తయారు చేసుకోండి. ఇదే విధంగా పిండి కొంచెం ఉండించుకొని పిండి అంతా కానీ ఇలాగే చేసుకోండి. మీకు ఇలా కష్టం అనిపిస్తే జంతికలు చేసే గొట్ట ఉంటుంది కదండి, దాంట్లో కొంచెం నెయ్యి రుద్దేసుకొని ఇలా పిండి పెట్టేసుకొని పాల తాలికలు తయారు చేసేసుకోవచ్చు అండి. నేను అలా చేయట్లేదండి, చేతితోనే చేసుకుంటున్నాను. అదైనా చక్కగా చేసుకోవచ్చండి. చూడండి ఎంత బాగా వస్తున్నాయో. కొంచెం కొంచెం పిండి తీసుకొని ఇలా చేత్తో అంటే బాగా నీట్గా వచ్చేస్తాయి. లేదా జంతికల గొట్టంలో అయినా చేసుకోండి. చూడండి, ఇదే విధంగా అంతా చేసేసాను. కొంచెం పిండి ముద్ద ఇలా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలో ఈ పిండి ముద్ద పెట్టుకొని కొంచెం నీళ్ళు పోసి ఇదంతా బాగా కలుపుకోండి. ఉండలు ఎక్కలు లేకుండా కొంచెం ఇలా పలచగా కలిపి పెట్టుకోవాలి. ఇదంతా కలిపేసుకొని పక్కన పెట్టుకోండి. స్టవ్ వెలిగించుకొని ఒక చిన్న కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నిండా నెయ్యి వేసుకోండి. కొంచెం ఎండు కొబ్బరి ముక్కలండి, మీరు పచ్చి కొబ్బరిగా ఉన్నా కానీ వేసుకోవచ్చు. ఈ ముక్కలు కొంచెం ఎర్రగా చూడండి ఈ విధంగా వేయించుకొని ప్లేట్లో తీసేసుకోండి. ఇప్పుడు అదే నెయ్యిలోకి జీడిపప్పు ముక్కలు, బాదం పప్పు ముక్కలండి. మీరు కావాలంటే ఎండు ద్రాక్ష అయినా వేసుకోవచ్చు, నేను వేయట్లేదు. ఇవి కానీ వేపుకున్న ఎర్రగా చూడండి ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. నేతితోటి తీసేసానండి. ఇప్పుడు అదే కడాయిలోకి 1/4 కప్పు బెల్లం వేసానండి. అదే కప్పుతో 1/4 కప్పు నీళ్ళు కానీ వేసి పూర్తిగా బెల్లం కరిగిపోయి పొంగు వస్తుంటుంది కదండి, అప్పటి వరకు బాగా ఉడికించుకోవాలి పాకాన్ని. పాకంతో పని లేదండి. ఇప్పుడు పూర్తిగా చల్లారనివ్వండి. పక్కన దించి పెట్టుకొని మరో పెద్ద కడాయి పెట్టుకొని 1 పెద్ద గ్లాసు నిండా నీళ్ళు పోసానండి. నీళ్ళు మరుగుతున్నప్పుడు సగ్గుబియ్యం వేసుకోండి, నీళ్ళు ఏం లేకుండా. ఇవి బాగా ఇలా కలుపుతూ సగం వరకు ఉడికించుకోవాలండి. ప్లేట్ పెట్టుకొని మళ్ళీ పాలు పోస్తాం కదా, పాలల్లో ఉడుకుతాయి. అలాగే తాలికలు వేసినప్పుడు ఉడుకుతాయి. అందువల్ల కొంచెం ఉడికితే సరిపోతాయి సగ్గుబియ్యం. చూడండి 1/2 లీటర్ పాలు తీసుకున్నాను. పాలు పచ్చివేనండి, మీరు కాచినవైనా పోసుకోవచ్చు, ఇలా పచ్చి పాలైనా పోసుకోవచ్చు. ఇలా పాలు పోసి పాలు బాగా మరగనివ్వాలండి. ఒకసారి అంతా బాగా కలుపుకోండి. చూడండి పాలు బాగా మరుగుతున్నాయి కదా, పొంగొచ్చి ఇలాగా 2 నిమిషాల సేపు బాగా ఇలా కలుపుతూ ఉడికించుకోండి. ఇలా 2 నిమిషాలు ఉడికిన తర్వాత ఇప్పుడు పాల తాలికలు వేసుకోవాలండి. అన్నీ ఒకే దగ్గర వేసుకోకుండా ఇలా వీడియోలో చూపిస్తున్నా కదా, ఇలా వేసుకోవాలి.
గంట ఏం పెట్టకుండా పైన ప్లేట్ పెట్టి కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టుకోండి, లేదా పాలు పొంగిపోతాయి. 10 నిమిషాల సేపు ఉడికించుకోవాలండి. పాల తాలికలు బాగా ఉడకాలి కదా. ఇప్పుడు ప్లేట్ తీసి చిన్నగా కలుపుకోండి, తాలికలు విరిగిపోకుండా. ఇదంతా బాగా ఇలా కలిపేసుకొని ముందుగా కలిపి పెట్టుకున్న ఈ పిండి నీళ్ళు ఉన్నాయి కదా, ఇదంతా వేసుకోవాలండి. ఇలా వేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకోండి. ఇలా కలిపేసి ఇప్పుడు మళ్ళీ ప్లేట్ పెట్టి ఒక 6-7 నిమిషాల సేపు కొంచెం పాయసం చిక్కబడద్దండి ఉడికి, అప్పటి వరకు ఉడికించుకోవాలి. చూడండి ఒకసారి చిక్కబడిందండి. మళ్ళీ ఒకసారి చిన్నగా కలుపుకోండి. ఇలా బాగా కలిపేసుకొని ఒక 3 యాలకులు పొడి చేసుకొని వేసుకోండి. మంచి సువాసన వస్తా బాగుంటుంది పాయసం. నేతిలో వేపిన డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కానీ వేసేసుకోండి. అలాగే నెయ్యిని ఇష్టపడే వాళ్ళైతే 1 టేబుల్ స్పూన్ నెయ్యి కానీ వేసుకోవచ్చండి. ఇవన్నీ బాగా కలిసే విధంగా పాయసంలో బాగా కలుపుకోండి. కొంచెం పాల తాలికలు విరిగిపోకుండా కలుపుకోండి. ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు ముందుగా పూర్తిగా చల్లారిన ఈ బెల్లం నీళ్ళన్నీ వేసుకోవాలండి. ఇలా ఫిల్టర్ చేసి వేసుకోండి. ఏమన్నా నలకలు చెత్తలు ఏమన్నా ఉంటే అన్నీ వచ్చేస్తాయండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని సిమ్లో పెట్టుకొని 1-2 నిమిషాల సేపు ఇలా కలుపుకుంటూ ఉడికించుకోండి. మనం వేసిన బెల్లం అంతా ఇదంతా పాయసంలో కలిసే విధంగా ఇలా కలుపుకోండి. మీరు గంటితో ఒక తాలికని తీసుకొని చూడండి ఉడికిందో లేదో. చూడండి బాగా ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసానండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకొని వేడిగా ఇలా పాల తాలికలు పాయసం తింటుంటే ఎంత రుచిగా ఉందో అండి. ఎప్పుడు తయారు చేయని వాళ్ళైనా ఒక్కసారి ఈ పద్ధతిలో చేసి చూడండి, చాలా బాగుందండి. మీ ఇంట్లో వాళ్ళకి కానీ చాలా బాగా నచ్చుతుంది. మీరు ట్రై చేసి మీకు ఎలాగొచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం కొత్త వాళ్ళ వీడియో చూస్తుంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.